దగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఇది చెప్పనంటే దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి ఆరాధించగలిగిన స్నేహితులు కలిగిన వారు నిజంగా ధన్యులండి. దాన్ని బట్టి హల్లెలూయా చెప్పమన్నా. అలాంటి బహుమానాలని దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి ఈరోజు లోకంలో, పాపంలో, లోకపు కార్యాల్లో, లోకపు క్రియల్లో స్నేహితులు ఎంతోమంది ఉన్నారు. వ్యర్థం, చివరికి నాశనం. కానీ దేవుళ్ళని నడిపించగలిగిన వారు, కనీసం నీ కొరకు ప్రార్థన చేయగలిగిన స్నేహితుడు ఒక్కడున్నా కూడా, ఒక్కతున్నా కూడా ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. 10 మంది ఆదరిస్తాను ఉండొచ్చేమో, కానీ ఒకరు నీ కొరకు ప్రార్థన చేస్తామన్నారా, రియలీ గ్రేట్. ఈజ్ ఫ్రెండ్షిప్ డే. ఐ ఆల్వేస్ టేక్ దట్ ప్రివిలేజ్. ఒక రకమైన స్నేహం వచ్చి నువ్వు వెళ్ళే మార్గంలో, నువ్వు చేసే పనుల్లో నీతో పాటు కలిసి ఉన్నవారు. వారు తాత్కాలికమైన వారు, వారు నిరంతరమైన వారు కాదు. అధిక శాతం చూస్తే స్కూల్లో పిల్లల దగ్గర నుండి, కాలేజీలో ఫ్రెండ్స్ దగ్గర నుండి, ఉద్యోగ స్నేహితుల వరకు వీళ్ళు మారిపోతూ ఉంటారు. రెండో రకమైన స్నేహము, మీ శత్రువు వారి శత్రువు ఒకరైతే మీతో కలుస్తారంట వారిని కొడతానికి. అది నిజమైన స్నేహం అనుకోవద్దు. అక్కడ శత్రువు పని అయిన తర్వాత ఇద్దరు కొట్టుకుంటారు. మూడో రకమైన స్నేహం ఉంటుంది, వారిని మీ దగ్గర ఏది కోరతాం కాదు, మీ కొరకు ఎంత తెగించేవారంట, మీ కొరకు పోరాడేవారంట. అదే సమయంలో మీ పైన అవసరం మీద దవడ మీద ఒక దెబ్బేసి నువ్వు మాట్లాడేది తప్పు అని ధైర్యంగా చెప్పగలిగినాడు. లేకపోతే నీ బట్ట సరలేదు అనుకో, అందరు చూసి బాగుందా అని అడుగుతా బాగుందని చెప్పొచ్చు, కానీ తను చూస్తుంది ఏంది ఇంత టైట్ చేసుకున్నావు, పొట్ట ఏంటి అట్లా కనబడుతుంది, అసహ్యంగా ఉంది, బాగా ఉన్నది ఉన్నట్టు మొహమే చెప్పగలిగినాడు. వన్ హూ హ్యాస్ ద రైట్ టు కరెక్ట్ యూ, టు స్టాండ్ బై యూ, టు ఫైట్ ఫర్ యూ. ఎవరైనా నీ మీద పడితే ఎగురుతాడంట ఫస్ట్. ద వన్ హూ విల్ డిఫెండ్ యూ, దట్ ఈస్ అ ట్రూ ఫ్రెండ్. సో మీకు ఎలాంటి స్నేహితులు ఉన్నారో చెప్పుకోండి. అనేకసార్లు స్నేహితులని మన గుట్టంతా పెట్టుకుంటాం, జాగ్రత్త, ఆ గుట్టే మనకి ఆపది.